ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాము. 5వ వచనం నుంచి చూద్దాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహవృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరాన దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? చాలా విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనదిగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా వ్యాధి కలిగినదిగా ఉంటూ ఉన్నది. హృదయము అన్నిటికన్నా మోసకరమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి పాఠంలోకి వెళ్ళి మానవుడు దుష్టత్వమును మానడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నదని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హృదయాన్ని భద్రంగా నుంచుకోమని చెప్పి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. అలాగనే 25వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినప్పుడు 31వ వచనం, భూమంతం వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా లోబడిన యూదా జనులను గద్దించటి గురించి, అలాగునే 70 సంవత్సరముల శరనివాసం గురించి అతడు ప్రవచించెను. తదుపరి బబులోను నశింపజేయబడును. సకల జనుల నాశనమును గురించి ముందుగా సూచించెను. కాపరుల విలాసం గురించి ఈ యొక్క 25వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి మనము, చెప్తున్నటువంటి నేను, మనమందరము ఆలోచన చేయగలిగింది ఏమిటి అని అంటే, దేవుడు ఆయా సందర్భంలో ఆయా ప్రజలకు తాను చేసినటువంటి మేలులు, అలాగునే ఆయా సందర్భంలో వచ్చినటువంటి ఉగ్రతను బట్టి వారు చెడును విసర్జించి ముందుకు కొనసాగాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. కాబట్టి మనల్ని మనము దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. ఆయా సందర్భాన్ని, జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహెజ్కేలు 3వ అధ్యాయము 17-18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 16 నుంచి చూద్దాం.
ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణ మౌదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చెప్పాల్సినటువంటి పనిని మరి చెప్పమన్నటువంటి పనిని చెప్పకుండా ఉండడం వల్ల కూడా ఉత్తరవాదిగా ఉంటాము అనేటటువంటిది ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ప్రవక్త గ్రంథమును భక్షించుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగునే 4వ వచనం నుంచి చూసినప్పుడు దేవుడు అతనిని ధైర్యపరచుచుండెను అనేటటువంటిది. 15వ వచనం నుంచి చూసినప్పుడు ప్రవచనం యొక్క క్రమ పద్ధతిని దేవుడు అతనికి ఎత్తి చూపిస్తున్నాడు అనేటటువంటి విషయాలను ఈ యొక్క 3వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నది. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 18వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అవశ్యముగా మరి నీవు మరణము మౌదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. దేవుడు చెప్పినటువంటి పనిని చేయమని చెప్పి మానవులకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఆయా సందర్భంలో ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అని చెప్పి మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లేఖనాలు ఒక అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం ఏ కోణంలోకి వెళ్ళి మనం చూస్తే ఆ కోణంలోకి వెళ్ళి ఒక సబ్జెక్టు మనకు అర్థమవుతూ ఉంటున్నది. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే దుష్టత్వము మానవుని నుండి తీసివేసుకోవాలి అనేటటువంటిది మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే మానవుడు ఎప్పుడు కూడా దానిని జయించడానికి తాను ముందుండాలి. ఆ దుష్టత్వాన్ని ఒకవేళ అంతర్గతంలో నేనైనా మీరైనా ఎవరమైనా పెట్టుకున్న ఎడల దాని నుంచి ఎలాంటి ప్రయోజనము మానవునికి లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనం లేనటువంటి దుష్టత్వాన్ని మాని యథార్థతను మనం ప్రవర్తించేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా 33వ అధ్యాయము యెహెజ్కేలు 33వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూద్దాం ప్రియులారా. 33వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8-9 చూద్దాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు.
ఒకవేళ చెప్పాల్సినటువంటిది మనం చెప్పకపోతే కూడా అది మంచిది కాదు అని చెప్పి 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది హెచ్కేల్ గ్రంథము. అలాగునే 33వ అధ్యాయంలో మరి 8, 9వ వచనంలో కూడా చెప్పబడుతుంది. అయితే అక్కడనేమో ఉత్తరవాది అని గుర్తు చేయబడుతుంది. ఇక్కడ ఒకవేళ చెప్పిన ఎడల మరి దాని విషయంలో తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందు అని చెప్పి లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా 11వ వచనం వరకు మనం చూస్తాము. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొనుట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతను నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ 33వ అధ్యాయంలో మనకు చూపబడినటువంటి విషయాలను మనం చూస్తే, ఒక కావలి వాని వలె తన ఉద్యోగ ధర్మమును నిర్వహించాలని దేవుడు యెహెజ్కేలుకు జ్ఞానమునకు ఉపదేశించెను. అలాగునే 30వ వచనం నుంచి చూసినప్పుడు ప్రవక్తను నిందించు వారికి వచ్చు న్యాయ తీర్పును గురించి వివరింపబడి ఉన్నది. కాబట్టి ఒక దుర్మార్గుడు దుర్మార్గతలో చనిపోవడం వల్ల దేవుడు సంతోషపడడు. కానీ దుర్మార్గుడు దుర్మార్గత నుండి వదిలిపెట్టి దేవుని వైపు మరలడం వల్ల దేవుడు సంతోషపడతాడు. అంతేకాకుండా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవదూతలు సంతోషపడతవి. కాబట్టి ప్రియమైనటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అనుదినము మనము జ్ఞాపకం చేసుకొనుచుంటూ ఉన్నాం. అనుదినము మనము నేర్చుకొనుచుంటూ ఉన్నాం. అనుదినము మనము ఆలోచనలను, ఉద్దేశాలను దేవుని వైపు మరలించుకోవడానికి, మన యొక్క పాపపు ఉద్దేశములు, పాపపు ఆలోచన ఉద్దేశాలను మనం తీసివేసుకోవడానికి, మన హృదయాన్ని భద్రపరచుకోవడానికి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన ఆలోచనలను కాకుండా దేవుని చిత్తాన్ని గ్రహించేటటువంటి ఆలోచన మనం చేయగలగాలి. ఆదికాండము 19వ అధ్యాయానికి వెళ్దాము. 19వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. మొదటి నుంచి మనం చూస్తే, ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెలబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని
వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చెదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి మబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక వెసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ ఇల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గురించిన మొర యెహోవా సన్నిధి గొప్పదాయన గనక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు లోతుకున్నటువంటి కుమార్తెల విషయంలో, అల్లుళ్ళ విషయంలో, కుటుంబం విషయంలో, భార్య విషయంలో ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏమిటంటే, దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల వారు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పటికీ కూడా లోతు కుటుంబాన్ని కాపాడడానికి వారిచ్చినటువంటి ఆతిథ్యము, దేవుని యొక్క దయ లోతు మీద నుండెను. కాబట్టి లోతు కుటుంబంలో మేలు జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలామంది, చిన్నలేమి, వృద్ధులేమి, పెద్దలు చాలామంది వారిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన, దుష్ట మృగములలాగా వారు దుష్టత్వాన్ని ఎంటాడుతూ వచ్చి ఉంటూ ఉన్నారు. బ్రతకడానికి పరదేశిగా వచ్చినటువంటి వాడు మాకు తీర్పరిగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచన చేశారు. కానీ వారి ఉద్దేశాలను బట్టి మనం చూసినప్పుడు, వారి ఉద్దేశాలను మనం చూస్తే, లోతు 2 దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట గురించి, అలాగునే దుష్టులైన సొదొమ గొమొర్రాల వారికి కనుమబ్బు కలగజేయుట గురించి, లోతు కుటుంబముతో పర్వతమునకు పారిపోవుటకు ఆజ్ఞాపించుట, సొదొమ గొమొర్రా నశింపబడుట, లోతు యొక్క భార్య శిక్షింపబడుట గురించి ఈ యొక్క 19వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నది. కాబట్టి మంచిని మనం ఎప్పుడైతే యథార్థంగా మనం చేస్తామో దేవునికి ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది.
మంచి కాకుండగా దుష్టత్వాన్ని మనలో ఒకవేళ మనము అలాగున్నే చేస్తే, ఆ దుష్టత్వము మనలో ఉండి దుష్టత్వపు క్రియలు మనం ఒకవేళ చేస్తే దేవుడు ఒకరోజు లెక్క అడిగినప్పటికన్నా ముందే నశింప చేస్తాడనేటటువంటిది దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి మనము మనము దేవుని మాటను, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులుగా మనం ఉండాలి. మరి కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి పౌలు గారిని చాలా సందర్భంలో మరి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పౌలు గారు అనేక సార్లు వారిని హెచ్చరిక చేశారు. ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి. అంతేకాకుండా అనుదినము మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని మీద ఆధారపడుతూ మరి ముందుకు కొనసాగడం వల్ల మనకు దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి నడిపిస్తుందని చెప్పి మనము నిశ్చయముగా నమ్ముతూ ఉంటున్నాం. ఎందుకంటే యేసేపు గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసేపు గారు తాను నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, వర్ధిల్ల చేసి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాన్ని కూడా మనము దేవునికి భయపడేటటువంటి వారిగా, లూకా 1:50లో చెప్పబడినట్టుగా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని సెలవివ్వబడింది. సొదొమ గొమొరలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి భయపడకుండగా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండగా పాపము చేయడానికి వారు ముందుకు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని నాశనం చేయడానికి దేవుడు ఆజ్ఞాపించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మంచి చేయడానికి క్రైస్తవులమైనటువంటి మనము ముందుండాలనేటటువంటిది దేవుని చిత్తమై ఉంటున్నది. మన చేతనైనటువంటి శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు వృధా కాకుండా, వ్యర్థం కాకుండా కొన్ని మాటలు, మీ మాటల్ని పలకడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, బోధించడానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, వాక్యమైనటువంటి విత్తనాలు నాయన వెదజల్లుతూ ఉంటుండగా మీ చిత్తమైనటువంటి మంచి నేలలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా ఆశీర్వదించుమని నాయన, త్రోవ పక్కల పడేటటువంటి విత్తనాలుగా కాకుండా, ముళ్ళ కంచెలు పడేటటువంటి విత్తనాలుగా కాకుండా, రాతి నీళ్ళ పడేటటువంటి విత్తనాలుగా కాకుండా మంచి నీళ్ళలో పడి ఫలించి నాయన ఫలవంతంగా ఆశీర్వాదకరంగా మా కుటుంబాలను నాయన మార్చుకోవడానికి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, అలాగునే మా కష్టార్జితాన్ని మేము అనుభవించడానికి నాయన మీ యందు నమ్మకం ఉంచి, స్థిరమైనటువంటి నమ్మకం ఉంచి, మనపూర్వకమైనటువంటి మనస్సుతో నాయన మీ ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ దినమంతట్లో నాయన మీరు కృప చూపించి మా పనుల్లో, మా ప్రయాణంలో సమస్తం నాయన మీరు కాపాడి అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మీరు తప్పించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలం వరకు నాయన మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత ఏ విధంగా తప్పిపోయి ఉన్నామో దయతో కనికరించి క్షమించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా మీ చిత్తమైతే రేపటి ఉదయాన్ని మాకు దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.